హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజు. వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. ఈరోజు వీడియోలో మనం 1 కప్పు రవ్వతో కరకరలాడే చిప్స్ను తయారు చేసుకుందాం. ఈ చిప్స్లో నువ్వులు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ రవ్వలో ఎటువంటి మైదా పిండి కానీ గోధుమ పిండి వాడకుండా క్రిస్పీగా గుల్లగుల్లగా ఎలా రావాలో చూపిస్తాను, చూసేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా 1 కప్పు సుజీ రవ్వ, అంటే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ 5 మినిట్స్ పాటు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేశాక ఈ విధంగా ఉంటుంది. రవ్వ కదా అండి, మరీ మెత్తగా అవ్వదు, కొంచెం బరకగా ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న రవ్వని ఒక పెద్ద పళ్ళెంలోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా బటర్ వేసుకోండి. ఇప్పుడు వీటినన్నిటినీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోండి. రవ్వలో బటర్ యాడ్ చేయడం వల్ల గుల్లగుల్లగా క్రిస్పీగా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మనం నువ్వులు కూడా వేసుకున్నాం కదా, ఈ నువ్వులు బటర్ ఫ్లేవరు ఈ చిప్స్ తినేటప్పుడు మనకు చాలా బాగా తెలుస్తుందండి వీటి టేస్ట్. రవ్వలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. వేడి నీళ్ళు ఏం అవసరం లేదండి, నార్మల్ వాటర్తోనే కలుపుకోండి. రవ్వ ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కదా, కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోండి. మీకు చూడ్డానికి పిండి లూజ్గా అనిపిస్తుంది కదా, కలిపి పెట్టుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి కదా. అప్పుడు ఆ తేమ అంతా పోయి మనకు 20 మినిట్స్ తర్వాత చూడండి పిండి మనకు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు చూడండి 20 మినిట్స్ తర్వాత పిండి బాగా వాటర్ని పీల్చేసుకొని బాగా మెత్తగా సాఫ్ట్గా అయింది కదా. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని కొద్ది పిండిని పక్కకు తీసుకొని మిగతా పిండి ఆరిపోకుండా కవర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం గోధుమ పిండిని కానీ బియ్యం పిండిని కానీ చల్లుకొని చపాతీ పిండిలాగా రోల్ చేసుకోవాలి. ఈ పిండిని మరీ పల్చగా కాకుండా అలానే లావుగా కాకుండా రోల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మీకు అంటుకుంటూ ఉంటే కొద్దిగా పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మరీ ఎక్కువ మందంగా కాకుండా పల్చగా కాకుండా ఇలా చేసుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి. చపాతీ ఈ విధంగా రుద్దుకున్న తర్వాత మరోవైపుకు తిప్పుకున్న తర్వాత కట్ చేసుకోండి. మనం చిప్స్ తీసేటప్పుడు అంటుకోకుండా ఈజీగా వస్తాయి. ఈ చిప్స్ పిల్లలకి చాలా బాగా నచ్చుతాయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలకి స్కూల్స్కి స్నాక్స్ పెట్టివ్వడానికి కూడా ఈ చిప్స్ చాలా బాగుంటాయి. ఇలా చిప్స్ లాగా కట్ చేసుకొని అట్ల కాడతో అయితే ఈజీగా వస్తాయి. ఈ విధంగా అట్ల కాడతో తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మిగతా పిండిని అంతటిని కూడా ఇలాగే చిప్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత కొంచెం పిండి వేసి చూడండి, వెంటనే పైకి వచ్చిందంటే నూనె కాగినట్లే. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టి నూనెకు సరిపడా చిప్స్ని వేసుకోవాలి. చిప్స్ని ఒక్కొక్కటి విడివిడిగా చేయనవసరం లేదండి, కొన్నిగా తీసుకొని వేసుకోండి. ఇవి వేగిన తర్వాత వాటంతటా అవే సపరేట్ అయిపోతాయి. వేసిన వెంటనే కదపకండి, 1 నిమిషం ఆగి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చిప్స్ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉండాలి. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.